వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరామర్శలు గాని, లేదంటే సమస్యల మీద చేస్తున్న పోరాటాలు గాని, అధికార పక్షాన్ని భయపెడుతున్నాయా? లేదంటే టాపిక్ డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? 2 అంశాల్లో మత్స్యకారుల విషయంలో ఆయన అక్కడికి వెళ్ళడం, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడం, వాళ్ళకి పరిహారం ₹1 కోటి వరకు ఇవ్వాలి అంటే ఒక డిమాండ్ చేయడం. అదే నేపథ్యంలో తాజాగా భీమవరం కూడా వెళ్లారు. అక్కడ ఆక్వా రైతులతో మాట్లాడారు. అక్కడ కూడా ఆయన గతంలో హామీలిచ్చి మర్చిపోయిన వాటిని అక్కడ చాలా గట్టిగానే గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ మధ్యలో సీదిరి అప్పలరాజు కుమారుడు వివాదం ఏదైతే ఉందో, ఆయన చేసిన యాక్సిడెంట్ గాని ఏదైతే ఉందో, దాని మీద ఒక్కసారిగా డైవర్ట్ చేసే ప్రయత్నం. అంటే ఇవి అన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తోంది? ఒకవేళ ప్రభుత్వం తొందరపడుతుందా? లేదంటే భయపడుతుందా? జగన్‌ని ఏదో రకంగా ఇరుకుని పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి మొన్న అప్పట్లో ఎల్జీ పాలిమర్స్ వివాదం జరిగినప్పుడు ఈయన హయాంలో అప్పుడు ఆయన ఇచ్చారు ₹1 కోటి పరిహారం. తర్వాత మొన్న స్టీల్ ప్లాంట్ లో జరిగినప్పుడు అదే డిమాండ్ చేశారు. ఇప్పుడు మత్స్యకారులు వెళ్ళినా పరామర్శ చేసినా అదే చేశారు. ఇక్కడ 10 లక్షలు అనేది చిన్న మాట కాకపోయినా ఆయన డిమాండ్ చేయడంలో తప్పే ఉంది. దాన్ని అచ్చెన్నాయుడు గారు మాట్లాడినా, లేదంటే టీడీపీ మాట్లాడినా ఆ వెర్షన్ ఎలా చూడాలి? బేసిక్ గా ఒక విపక్షం విమర్శ చేస్తే అంగీకరించే మనస్తత్వం అధికార పక్షానికి సహజంగా ఉండాలి. ఉండాలి. అది ఉండదు. ఎప్పుడో పోయినాయి, ఆ రోజులు పోయినాయి. విమర్శ చేసినప్పుడు కరెక్టేనబ్బా అంతంత ఇవ్వడం అంటే ప్రభుత్వాలు ఎక్కడ భరిస్తాయి, జరుగుతూ ఉంటే ప్రపంచం అన్నాక దాంట్లో మనం ఒక ఎజెండా పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఇదివరకు 5 లక్షలు మేము ఇచ్చాం, జగన్ వచ్చి 10 లక్షలు చేశారు, ఇప్పుడు ఆ 10 లక్షలు ఇస్తున్నాం కదా అనే ముక్క చెప్పాలంటే అవతలి వాళ్ళు చేసిన దాన్ని ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి. మనకిప్పుడు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయం ఏంటంటే, మేము అద్భుతమైన వ్యక్తులం, అద్భుతమైన శక్తులం, ఎదురోళ్ళు చేతకానోళ్ళు, అసమర్థులు, మేము మాత్రమే కరెక్ట్ అని నిరూపించుకోవడం కోసం దుర్భాషలాడతారు, నెగిటివ్ మాటలు మాట్లాడతారు, ఏదడిగినా దాంట్లో తప్పు పడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నటువంటి విధంగా భీమవరం వెళ్ళారు, ఆక్వా దగ్గరికి వెళ్ళారు. ఆక్వా దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇది ముందు నిన్న మత్స్యకారుల విషయంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న లెక్క 5 లక్షలు, 10 లక్షలు జగన్ అడిగాడు, 10 లక్షలు జగన్ ఉన్నప్పుడు ఇచ్చాడు. అలాగే పడవలు కోల్పోతే పడవలోళ్ళకు కూడా ఇచ్చాడు. కానీ అవన్నీ చేసి జగన్ ఎన్నుకున్నారు జనం. అదే నియోజకవర్గంలో ఓడిపోయాడు, అదే విశాఖపట్నంలో ఓడిపోయాడు, దారుణమైన ఓటమి పాలయ్యాడు. అయినా సరే అతను వెళ్తానే ఉంటాడు. నన్ను ఓడగొట్టారులే అని వదిలేసుకుని ఇంట్లో కూర్చున్నప్పట్లో చంద్రబాబు గారు అనేవాళ్ళు చూడండి, 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు, లేదా ఇప్పుడు కేసీఆర్ గారు నాకు ఇంతే ఇచ్చి ఓడగొట్టారు కాబట్టి అని ఇంట్లో కూర్చున్నట్టుగా అంటే కూర్చోడు. ఇతను జనంలో తిరుగుతాడు, వాళ్ళే నేర్చుకుంటారులే, వాళ్ళే మారిపోతారని. అది వీళ్ళకి మింగుడు పడట్లా. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు తిరిగింది, మళ్ళీ ఇతను లోకేష్ పాదయాత్ర బిగిన్ అయ్యాక ఆ తర్వాత ఈయన బస్సు యాత్ర టైప్ లో హైలైట్ చేసుకొచ్చారు. అంతేగాని అప్పటిదాకా దాదాపు 3-3.5 ఏళ్లలో అక్కడక్కడ వాళ్ళ కార్యకర్తలను అరెస్టులు చేసినప్పుడు జైలుకి వెళ్ళి పరామర్శించడం ఇట్లాంటి తప్పించి మిగతా చేయలేదు కదా స్వయంగా బాబు గారు. అయితే మొదట కరోనా కారణమైంది 2 ఏళ్ళు, ఆ తర్వాత వచ్చేటప్పటికి అంత ఇంట్రెస్టెడ్ గా లేరు. బట్ జగన్ ఆయన కోలుకోవడానికి 2-3 ఏళ్ళు పడితే ఇతను 2వ నెల నుంచినే మళ్ళీ జనం అని తిరుగుతున్నాడు. ఇది నచ్చదు సహజంగా, ప్రత్యర్థులు కదా, నచ్చదు. ఇప్పుడు మత్స్యకారులకు సంబంధించినే ఇంతకుముందు వాళ్ళ పేపర్లోనే రాసుకొచ్చినట్టు గతంలో కరోనా ఇది మొన్నప్పుడు తుఫాన్ వచ్చిన టైంలో పడవలు కొట్టుకుపోయినప్పుడు పడవలతో పాటుగా వాళ్ళ సాక్షినే రాసింది, పాడైపోయిన పడవలకు కూడా 15 లక్షల పరిహారం ఇచ్చారు, మామూలు పడవలకు 25 లక్షల పరిహారం ఇచ్చారు, ప్లస్ పాడైపోయి ఎప్పుడో ఇక తీసి పక్కన పెట్టేస్తారు. అట్లాంటి పడవలను కూడా ఆ కారణం చూపెట్టేసి 15 లక్షలు తీసుకున్నారు. అట్లాగే మత్స్యకారులకి ఈ చేపల వేట నిషేధం టైంలో డబ్బులు భారీగా పెంచాడు జగన్ వచ్చారు. అదే ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ₹1 పెంచినట్టున్నారు వీళ్ళు కూడా. బట్ ఈ నడుస్తూ ఉంటాయి. అయితే ఆ క్రెడిట్ జగన్కి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అది నిర్మాణాత్మక రాజకీయం అయితే ఏమనాలా, ₹1 కోటి ఏడించి తెచ్చిస్తామే ప్రతిదానికి కూడా, ఒక్కొక్క మనిషి ప్రతి చావు దగ్గర నువ్వు 1 కోటి అంటావు. మన స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ జగన్ అన్నమాట కరెక్ట్. వీళ్ళు ఇవాళకి కూడా దానికి అంటే ఒకటి జగన్కు ఉన్న ఏకైక సమస్య ఏంటంటే ఆల్ ఇన్ వన్, ఆయనే మాట్లాడా లేకపోతే ఆ సజ్జలో లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు దీంట్లో పవను, లోకేష్, ఒక బాబు, తర్వాత అనేక మంది మంత్రులు మాట్లాడే మాటలకు ఇచ్చినటువంటి మీడియా హైపు వీళ్ళ దానికి రాదు. జస్ట్ అట్లాగా పాస్ ఆన్ కామెంట్స్ లాగా తీసి పడేస్తారు.
అంతే. వీళ్ళ దగ్గర బలమైన లీడర్లే ఉన్నారు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేరు నాని. కానీ మీడియా కవరేజ్, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వీళ్ళకి ఇస్తున్న ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వట్లా. ఈ తటస్థ మీడియా, సాక్షి అయితే పూర్తిగా వాళ్ళకేస్తే, ఈనాడు జ్యోతి వీళ్ళకేస్తారు. తటస్థ మీడియా, టీవీ9, ఎన్టీవీ వీళ్ళందరూ కూడా జగన్ వరకే హైప్ ఇస్తున్నారు తప్ప మిగతా వాళ్ళది ఇవ్వట్లా. కానీ ఒకటి సార్, చాలా అంశాలు జగన్ గొంతు విప్పకపోతే కొన్ని నాకు తెలిసి మరుగున పడిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి కృష్ణ అంశం కానీ మన, లేదంటే ఇప్పుడు ఇది కానీ మత్స్యకారులు కానీ, మత్స్యకారుల అంశం అయితే ఓకే, వెళ్ళారు చేపల వేటకి వెళ్ళారు, బోటు మునిగిపోయింది, వాళ్ళు మునిగిపోయారు, చనిపోయారు, ఒక అతను బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు ఈయన రేజ్ చేసిన పాయింట్ చాలా దగ్గరకు వచ్చారు, అక్కడ కోస్టల్ అధికారులు, కోస్ట్ గార్డ్స్ కానీ వీళ్ళందరూ కావాలంటే రక్షించవచ్చు, అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పాయింట్లు రేజ్ అది చేశారు. డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ గొడవ సిద్దిరాపల్లి కొడుకు తీసుకొస్తుంది, దాన్ని రైజ్ చేయడం. వీళ్ళ దాంట్లో యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ కొడుకులు చంపిన వాళ్ళు ఉన్నాయి ఇష్యూస్. సరే, సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేయడం తప్పు, సిద్దిరాపల్లి రాజీనామా విషయంలో తప్పు పట్టాలి, కేసు పెట్టలేదు. అది కాకపోతే అది ఎందుకు రైజ్ చేస్తూ ఇది ఎందుకు డైవర్ట్ చేస్తున్నారంటే, అప్పుడు జగన్ దానికి పొగాకు దానికి వచ్చినప్పుడు, మిర్చి దానికి వచ్చినప్పుడు బాగా ఎగబడి జనం వచ్చారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారు, ఎవరో చనిపోయిన అతను బండి కిందనే అని వారం 10 రోజుల పాటు అదే చర్చ జరపడం ద్వారా ఈ చర్చ నుంచి డైవర్ట్ చేశారు కదా. వీళ్ళ డైవర్షన్ టాక్టిక్స్ అదే ఉంటది. ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ 2 ఫెయిల్యూర్స్ ఉన్నది. ఒకటేంటంటే, మనం విపత్తు నివారణ వ్యవహారం, ఇప్పుడు హోంమంత్రి అనిత గారు లాండ్ ఆర్డర్ చూసేది చంద్రబాబు గారు, ఆమె చూసేది ఫైర్ డిపార్ట్మెంట్ విపత్తుల నివారణ. ఆమె కన్నా చెప్పాలి, లేదా ఆమెన్నా మానిటర్ చేయాలి, ఉద్యోగులు సస్పెండ్ అన్నా చేయాలి. ఏందా మీరు అట్లా చెప్పకపోవడం అని కలెక్టర్ కి రాత్రి మెసేజ్ ఇచ్చారట. అలాగే పోలీస్ అధికారులకి రాత్రి మెసేజ్ ఇచ్చారు. మరి వాళ్ళు ఫాలోఅప్ చేయాలి కదా. అప్పుడే పడవ రాత్రి మునిగిన తర్వాత దాదాపు 4 hours ఆ పడవని బోల్తా పడింది, దాని మీద కూర్చున్నారంటే ఆ టైంలో కనుక, అంటే ఫోన్లు లేవు, ఫోన్లు ఎట్టా కుదురుతుంది, మెసేజ్ అప్పటికే పాడవుతుందని ఇచ్చారు. వీళ్ళు పోనీ పోలీసులు వెళ్ళి చెయ్యాలా, మెరైన్ పోలీసులు చెప్తే సరిపోతుంది. అందులో 10 kilometers దగ్గరలోనే ఉన్నారు, లేదు లోపల ఉన్నా సరే నేవికి చెప్తే వాళ్ళు ఫాలో అవుతారు. అంటే అది ఒక మనిషిని లేదా అంత ఈ సీరియస్ ఇష్యూని చాలా క్యాజువల్ గా మనం వాట్సాప్ లో స్క్రోల్ చేస్తాం, ఆ టైప్ లో ఏదో ఇచ్చారులే పొద్దున చూసుకుందాంలే అనే టైప్ లో. పొద్దునకి వాళ్ళు ఎక్కడ బతుకుతారు, 6 చచ్చిపోయారు. ఇది వాళ్ళ వైఫల్యం. అది చర్చ జరగకుండా చూసుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీలు కూడా జగన్ ని తిడుతూ అసలు ఇష్యూ చర్చకి రాకుండా చేస్తున్నారు. రెండవది, చనిపోయాక బాబు గారో లోకేష్ గారో లేకపోతే వీళ్ళు వెళ్ళాలి కదా పరామర్శకి. హోంమంత్రి అన్నితో సొంత ఏరియా అది, విశాఖపట్నంలోనే ఉంటది. ఆవిడ మిగతా వాటి అన్నిటికీ వెళ్తది కదా, దీనికి ఎందుకు వెళ్ళాలా? ఇది నిర్లక్ష్యమే కదా, అలక్ష్యం లేదా నిర్లక్ష్యం కాకపోతే. అంతే. జగన్ వెళ్ళాడు గాని చంద్రబాబు వెళ్ళలేదు, అంతే కదా. అంటే వాళ్ళకు ఒక ధైర్యం, మత్స్యకారుల ఓట్లు మనకే పడుతున్నాయి, జగన్ కి పడట్లేదు. ఇప్పుడు అతని పేరేంటి, మోపిదేవి, ఎప్పటి నుంచో జగన్ కూర్చోబెట్టుకున్నాడు, ఏం కాల. వీళ్ళకి మాత్రం మత్స్యకారుల్లో ఇన్డెప్త్ ఉన్నటువంటి వెంకటరమణ, జెడ్పీడీసీ చేసి ఎమ్మెల్యే చేశాడు కైకులు, అతను, కొంతమంది ఉన్నారు 3-4 దాకా. కాబట్టి ఆ కులంలో మన పట్టు మనకుంది. మనం వెళ్ళిన ఒకటి వెళ్ళకపోయిన ఒకటి 10 లక్షల పరిహారం ప్రకటించేశాం కదా, అయిపోయింది. ఆ రోజున ఇచ్చేసారు కదా. స్టీల్ ప్లాంట్ ప్రమాదం కూడా లోకేష్ గారు వెళ్ళారు, అంతే. అంటే ఆ రోజున సంకేతం ఏంటంటే బాబు కాదు ఈయన సీఎం అనే సంకేతం. అందుకనే పవన్ కళ్యాణ్ విడిగా వెళ్ళాడు, వాళ్ళతో కలవకుండా. మామూలుగా బాబు అయితే కనుక ఇద్దరు కలిసి వెళ్ళేవాడు. అంటే మామూలుగా వైజాగ్ అనేటప్పటికి ఇంతకు ముందు హుదూద్ తుఫాన్ ఈయన వెళ్ళి అక్కడ 3 రోజులు కూర్చొని చేసి కదా. అది కదా బాబు గారు కాదు, చంద్రబాబు గారు సీఎం అనేది. అది అఫీషియల్ గా జరగలేదు కదా. అది ఇక్కడ వచ్చేటప్పటికి అది జరిగింది. ఇప్పుడు భీమవరం దాంట్లో వచ్చేటప్పటికి ఇవాళ అచ్చెన్నాయుడు గారి ఇందాక విమర్శలు చూసా, చాలా ఘాటుగా అసలు ఆక్వా రైతుల్ని కాపాడిందే మేము, బాగు చేసిందే మేము, ఇవన్నీ అంతా బానే ఉంది. ఇప్పుడు అక్కడ 16,000 14,000 పెంచారు ధర. అది యాజ్ పర్ నామ్స్ అయితే గనక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాక పెరగాలి, ప్రభుత్వము త్రైపాక్షిక ఒప్పందం జరగల. రైతుల వైపు నుంచి తెలుగుదేశం అనుకూల రైతులు 7 పెంచాలన్నారు, వైసీపీ అనుకూల రైతులు అసలు వద్దన్నారు. అది మధ్య మార్గంగా ప్రభుత్వంగా ఫస్ట్ పెంచి పడేశారు. తర్వాత స్వయంగా చంద్రబాబు గారే రేటు తగ్గించమంటే కూడా తగ్గించలేదు. మరి జగన్మోహన్ రెడ్డికి చేత కాదని బూతులు తిట్టడం ఎందుకు? నువ్వు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చెప్తే ఆడెనలా, ఇంకా అది ప్రభుత్వం అవుతుందా? ముఖ్యమంత్రి చెబితే వెనలా ఇంకో 2 రూపాయలు వేయించారు దాంట్లో. మరి అది ముఖ్యమంత్రి చెప్పినావంటే నువ్వే మత్స్యశాఖ మంత్రి,
పైగా ఇది మీ ఇద్దరు అసమర్థత కాదా? అవును. దాన్ని జగన్ అడిగితే జగన్ తిట్టేస్తే అయిపోతుంది అనుకుంటే, అదే అంటే మా తాత ముత్తాతల కాలంలో ఆక్వా అంతా కూడా మేమే కాపాడాము అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు నాగార్జున సాగర్ మేమే కట్టాం, శ్రీశైలం మేమే కట్టామంటే ఒప్పుకుంటారా జనం? ఇవాళ పరిష్కారం ఏంటి అన్నటువంటి ఓవరాల్ గా చూసుకుంటుంటే ఏంటంటే రోజు రోజుకి జగన్ వెళ్ళి టచ్ చేస్తున్న పాయింట్లు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. అదే సందర్భంలో ప్రభుత్వం సమాధానం చెప్పడం కంటే కూడా ఎదురు దాడి చేయటం, లేదంటే ఆ సైకలాజికల్, ఇప్పుడు నిన్నటిదాకా గొడవల పార్టీ అంటే జనం పట్టించుకోలేదు, ఇప్పుడు హిట్ అండ్ రన్ పార్టీ ఎవరిని హిట్ చేశారో ఎవరిని రన్ చేశారో అర్థం కాదు, నడుస్తూ ఉంటది. ఏదో ఒకటి ఒక బూతు తిట్టడం ఓ రకంగా చెప్పాలంటే నువ్వు ప్రత్యక్షంగా కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడం, ఓ తిట్టో ఓ పాయింట్ నో పట్టుకుని వెళ్ళడం అనేది చేసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అక్కడ అన్న మాటలు ఒకసారి అంటే ట్రేడ్ మార్క్ అంటే ఇవి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఇలా. ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇలా. ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు ఈ మధ్య. అంటే ఫస్ట్ అన్నది ఫీడ్ ధరలు పెంచేశారు కదా, ఇంతకు ముందు పెంచనన్నారు కదా అనేది. ఇప్పుడు ఇది కూడా లాస్ట్ లో ఏంటంటే నిన్న ఈయన చెప్పుకొచ్చారు కదా మంత్రి గారు, ట్రూ డౌన్ ఫస్ట్ టైం మేమే ఇంకా ఛార్జీలు పెరగవు, దానికి ఈయన రూపాయిన్నరకే మనం తీసుకొచ్చాం, పెంచాం. ఒక రకంగా ఈ స్పీచ్ అంటే మళ్ళీ లైన్ లోకి వచ్చేసారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రకంగా ఏమన్నా ఎలక్షన్ ముందు వింటూ ఉంటాం ఇలాంటివి స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే ఇవాళ సీన్ కొంచెం టెంపర్ పెరిగింది. అవును, బేసిక్ గా అక్కడ జనాలు బాగా ఎగబడి బాగా వచ్చారు జనాలు. చాలా గోదావరి జిల్లాలో భారీగా దెబ్బతిన్నది వైసీపీ, తుడిచిపెట్టిపోయింది ఒక రకంగా. అవును, అలాంటి టైంలో ఇంతమంది రావడం అనేటప్పుడు కొంచెం ఊపు వచ్చినట్టుంది. అవును, చాలా జనం ఊపుతో వచ్చినటువంటి స్పీచ్ అది. ఇవి రెండు ఆస్పెక్ట్ లో కూడా అక్కడ ఒకటి ఏంటంటే కూటమిలో కొంత స్పర్ధలు వస్తూ ఉండటం, దాని ఇంపాక్ట్. రెండోది ఏంటంటే ఆక్వాకి సంబంధించి ఇతను చేసిన ఇతను చెప్పుకుంటాడు, వాళ్ళు చేయలేదని చెప్తారు కదా. ఇప్పుడు అందుకే కదా అచ్చెన్నాయుడు వచ్చేసి అబ్బాయి లేదు జగన్ చేయలేదు మేమంటే. డిబేట్ జరుగుతుంది, డిబేట్ జరగాలనే కోరుకుంటాడు అతను. అవును అవును. పైగా భీమవరం నియోజకవర్గం ఇది, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన నియోజకవర్గం. ఒకటిసారి ప్రజల్లో అంటే 2 ఏళ్ల తర్వాత వచ్చిన మార్పు ఏమన్నా ఇక్కడ కనిపిస్తోందా? అంటే ఓకే సీఎం అని అనడం అదొకటి అనుకోండి, కామన్ గా పవన్ కళ్యాణ్ ఇల్లు అరుస్తూ ఉంటారు, ఇది కొంచెం గట్టిగా ఎక్కువ పెరిగింది, ఆ చేంజ్ కనిపిస్తోంది. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే కొంత ఈయనకు ఉత్సాహం వచ్చి ఉండేది ఏంటంటే వీళ్ళ పార్టీ వాళ్ళతో పాటుగా ఆక్వా రైతులు కూడా వస్తారు. అవును, రైతులు కొంత గోదావరి జిల్లాల్లో ఏంటంటే ఈ చైతన్యవంతం ఎక్కువ. అవును, ఏం మాట్లాడుతున్నారు చూద్దాంలే అని తెలుసుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆ టెంపర్ కనిపించింది. అది అంటే పార్టీ కాని వాళ్ళు రావడం కనిపించింది. విపత్తులు జరిగినప్పుడు కానీ లేదంటే కొన్ని ప్రమాదాలు, ఇప్పుడు మనం స్టీల్ ప్లాంట్ అంటే అదొక యాక్సిడెంట్, ఇలాంటివి జరిగినప్పుడు ఫెయిల్ అవుతుందా ప్రభుత్వం? దాన్ని ఎత్తి చూపించడంలో సక్సెస్ అవుతుందా వైసీపీ? అంటే జగన్ చేసినటువంటి సాయాల కాన్సెప్ట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ కనబడుతుంది. మామూలుగా అయితే ఫాస్ట్ లో చేసి పరిహారం విషయంలోనే, పరిహారాల విషయంలో అంతే, ప్లస్ స్పందించే విషయం. ఇప్పుడు మీకు ఎల్జీ పాలిమర్స్ ని ఆ రోజున అంటే జగన్ ది నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర, వీళ్ళు డిస్ట్రక్టివ్ ప్రతిపక్ష పాత్ర పోషించారన్నది సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఏమి జగన్ వాళ్ళ సొంత ఆస్తి ఏమి కాదు, వాళ్ళది యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అదే ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించిన సంస్థ దగ్గరికి మొన్నేళ్ళు వచ్చారు వీళ్ళు, కొరియా. ఆ ఎల్జీ పాలిమర్స్ సంస్థకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ చేత ₹1 కోటి పరిహారం ఇప్పించాడు జగన్. ముందు ప్రభుత్వం తరపున ఇచ్చేసాడు, ఎంత అయిపోయింది. ఫ్యాక్టరీ మూసేయమంటే మూసేపిచ్చాడు. అది ఎవరు అడిగారు? వీళ్ళు. మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాక్సిడెంట్ అయిందని ఫ్యాక్టరీ మూవించారు, కానీ వీళ్ళు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తే జగన్ ఆ రోజున ఏం చేశారు, ఆ కంపెనీలో ఉన్నోడు ఎవడో విజయసాయిరెడ్డికి చుట్టం, అందుకని ఏం చేస్తారు, అందుకని ప్రమాదం చేస్తాడు ఎవడన్నా కామన్ సెన్స్ తో. అంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు మూకుమ్మడిగా దాడి చేసేస్తారు, తట్టుకుని ఆన్సర్ చేసే ఒక సిస్టమేటిక్ వ్యవస్థ వైసీపీలో లేదు.
ఒకవేళ వాళ్ళు చెప్పగలిగినా దాన్ని ఆ రీతిలో ప్రజెంట్ చేసే మీడియా లేదు మనకి. అది జగన్కి లోపం. ఇప్పుడు బొత్సానం ఇంకొకళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు దాన్ని ఒక క్యాజువల్ రిమార్క్ కింద తీస్తున్నారు, కానీ పాయింట్ వీళ్ళు అన్నది ఇది అనే పాయింట్ రైట్ చేయట్లే అక్కడ. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇదే ఉంది, నువ్వు దాంట్లో ఓ పక్కన ప్రైవేటీకరణ లేదంటున్నావు, డిపార్ట్మెంటల్ వైడ్ ప్రైవేటైజేషన్. స్టీల్ ప్లాంట్ ఉద్ధరణ కోసం ప్యాకేజ్ అంటున్నావు, అది తీసుకెళ్లి గోల్డెన్ షేక్ హ్యాండ్ ప్యాకేజ్ ఇస్తున్నారు, అంటే రిటైర్ చేసేడే. తర్వాత ఏం చేస్తావు, నువ్వు ఫ్యాక్టరీ ముయ్యవు నువ్వు చెప్పినట్టే కరెక్ట్, కానీ ప్రైవేట్ వాడికి పార్ట్నర్షిప్ ఇస్తావు, ఆ తర్వాత ప్రైవేట్ వాడికి నిర్వహణ ఇస్తావు, ఒకేసారి కాకుండా దశల వారి. అక్కడ నీ విశ్వసనీయత పోతున్నా మాటలతో దబాయింపుతో కాపాడుతున్నాడు. ఇతను ఆ పాయింట్స్ రైట్ చేస్తున్నాడు, అది వీళ్ళకి గిచ్చుతోంది, అందువలన ఎదురుదాడి చేస్తారు. డిఫెన్స్ చేసుకోలేకపోతుంది అధికార పక్షం, లేదా భయపడుతోందా అంటే ఈయన మాట విని? వాళ్ళ భాషలో చెప్పాలంటే సక్సెస్, వాళ్ళు ఎదురుదాడి చేసేసారు. అంటే మీకు అంటే జగన్ బయటకు వస్తే జనం వస్తున్నారు సార్, జగన్ బయటకు వస్తే రైతులు వస్తున్నారు, జగన్ బయటకు వచ్చి పోరాటం, అంటే జగన్ వస్తే అది కనబడుతుంది, మిగిలిన వైసీపీ వాళ్ళు వస్తే ఓకే అది పక్కన పెట్టేద్దాం కనిపిస్తుంది, అది చూసి భయపడుతున్నారా? ఆ మాటలు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళది రీచ్ కాకూడదు అనుకుంటున్నది రీచ్ అవుతుంది అది. కాబట్టి మీరు ఇప్పుడేంటి, మిగతా జనం అక్కడికి వచ్చిన జనాన్ని పక్కన పెడితే మిగతా ప్రాంత జనానికి మాత్రం ఆ పాయింట్ అందనీయకుండా చేయడంలో వీళ్ళ ఎదురుదాడి బాగా సాగుతుంది. ఇప్పుడు ఆ జనం వచ్చారని ఈనాడు కానీ జ్యోతి కానీ రాస్తుందా? వాళ్ళు రాయరు. మరి మేజర్ సర్క్యులేటెడ్ పేపర్ ఈనాడే కదా, వాళ్ళు రాయరు. రెండవది సరే జ్యోతి అంటే థర్డ్ సర్క్యులేషన్ ఉంది, సాక్షి రాసుకుంటది, ఓకే ఆటోమేటిక్. టీవీ ఛానళ్ళు కూడా అర్ధజిన్ ఛానళ్ళు రాయవు కదా, చూపించవు కదా, లేదో ముక్క అందులో ఎక్కడో ట్రోల్ చేసే ముక్క నడుస్తున్నది, అది వాళ్ళ ధైర్యం. జగన్కి ఎంత జనం రాని, వెరీ సింపుల్ లాజిక్, అంత సిద్ధం సభలకు వచ్చిన జనం మామూలు జనం కాదు, కానీ అంతమందిని కూడా మేనేజ్ చేయగలిగారు కదా వీళ్ళ చేతిలో ఉన్న మీడియాతో. అదే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పటికి కూడా జగన్ వెళ్ళటం అనేది వీళ్ళని భయపెడుతుంది, ఎక్కడికి వెళ్ళి దాన్ని స్పందించేటప్పుడు జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తారు, ఫస్ట్ ప్లేస్ లో ఆ పరిష్కరించేస్తారు, అది ఆ తర్వాత ఎదురుదాడి చేస్తారు. సమస్యలు వస్తూ జనాదరణ పెంచుతాయా జగన్ కి ఒక రకంగా? అంటే ఈ ప్రతిపక్షం ఏమీ లేకపోవడం వల్ల అది హీఈస్ ద హీరో. అంతే. రెండవది ఏంటంటే ద వే ప్రెజెంటేషన్, అతను సమస్యల విషయంలో ప్రజెంట్ చేయడంలో 2019కి ముందు జగన్ వేరు, 2024 తర్వాత జగన్ వేరు. 2024 తర్వాత జగన్ ప్రతిపక్ష పాత్రలో అద్భుతంగా పోషిస్తున్నాడు. 19కి ముందు అది చేతకాల, కేవలం 48 గంటల దీక్షల వారమే ఉండేది. ఇప్పుడు ప్రతి టాపిక్ లోకి దూరతున్నాడు, కూర్చుంటున్నాడు, వింటున్నాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. అది స్పాంటేనియస్ గా కౌంటర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందులో జగన్ చేస్తున్న ఒక సక్సెస్ఫుల్ సూత్రం ఏంటంటే ఊరికినే వేగ్ గా మాట్లాడడం, డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడతాడు ప్రతిదీ కూడా, అది క్లిక్ అవుతుంది. 2 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ సెకండ్ ఆప్షన్ జగన్ అలా కనిపిస్తున్నారు. ఇప్పుడైనా ఆల్టర్నేటివ్ గా అతనే కనబడతాడు, కాకపోతే ఓట్లు వేస్తారంటే రేపు స్థానిక ఎన్నికలు కూడా ఏరు నాకు తెలిసి. అవునా? మెయిన్ ఎలక్షన్స్ టైంకి వచ్చాడు, రాజు ఎవరో రెడ్డి ఎవరో ఎవరికి తెలియదు. అది రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ లైన్ లోకి వచ్చేసారు అన్నట్టుగా ఉంది. ఆయన మాటలు గాని, వ్యాఖ్యలు గాని, ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రచారం గాని, ప్రశ్నలు గాని. కానీ అధికార పక్షం మరి డిఫెన్స్ చేసుకోలేకపోతుందా, భయపడుతుందా? టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది. సక్సెస్ అవుద్దా లేదా చూద్దాం.